హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారినటువంటి వాతావరణ పరిస్థితులు, పలు జిల్లాల్లో ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ అదేవిధంగా మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్, హైదరాబాద్లోని యూసఫ్గూడ, అమీర్పేట, కాగజ్ నగర్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ, మణికొండ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్ ప్రాంతాల్లో రానున్నటువంటి 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. ఇకపోతే నైరుతి రుతుపవనాలు మధ్యాంధ్ర జిల్లాలకు విస్తరించడంతో ప్రస్తుతానికి ప్రకాశం అదేవిధంగా కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఈ రోజు రాత్రికి నెల్లూరు జిల్లాలో మాత్రం ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు మాత్రం నమోదవుతాయి. రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇక ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వర్షాలు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదవుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు మరొక 4 రోజుల్లో వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.